శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి గురుడే సాక్షాత్తు అధిపతి అయి ఉన్నాడు. అయితే గురుడే అధిపతి అయినప్పటికీ కూడా గోచార వశాత్తు చూస్తే 8వ ఇంట సంచారం జరుగుతోంది. 8వ ఇంట గురుగ్రహం యొక్క సంచారం ధనుసు రాశి వారి యొక్క జీవితంలో మార్పులని సూచిస్తోంది. ఎలాంటి మార్పులయ్యా అంటే కనుక అష్టమ స్థానమందు 8వ రాశిలో సువర్ణమూర్తిగా జూన్ నెల 2వ తేదీ నుంచి ధనుస్సు రాశిలో సంచారం జరగబోతున్నది. తత్ప్రభావం చేత వీరికి సకల సౌఖ్యాలను ఇస్తాడు. ఎలాంటి సౌఖ్యాలు అనంటే విద్యార్థులకు మంచి మార్కులు, చదివినటువంటి చదువు గుర్తుండేటటువంటి ఏకాగ్రత, అలానే క్లాసులో గుర్తింపు, ఇవన్నీ కూడా విద్యార్థులకు ఇస్తాడు. మరి వివాహం ఆశించి ఉండేటటువంటి వాళ్ళకి వివాహ సంబంధమైనటువంటి అంశాలలో అనుకూలమైనటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో. మరి వివాహమై సంతానం కోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి సంతానం సాఫల్యం చెందినటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ ధనుసు రాశి వారికి. ఆ తర్వాత ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్న స్థితి నుంచి ప్రమోషన్ కోసం కావచ్చు, లేదా జీతం పెరుగుదల కోసం కావచ్చు, ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం. అలానే ఎవరైతే ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం జూన్ నుంచి అక్టోబర్ కాలం. అలానే ఎవరైతే నూతన వ్యాపారాలను ప్రారంభించి అప్పుడే ఇంకా స్టార్ట్ చేసి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం జూన్ నుంచి అక్టోబర్. కళారంగం వాళ్ళకి జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా మంచి కాలంగా చెప్పబడుతుంది. ఎందుకోనంటే అష్టమ స్థితిలో సువర్ణమూర్తిగా గురుడు యొక్క సంచారం ఉంది కాబట్టి, ధనస్సు రాశికి అధిపతి గురుడే కాబట్టి. అలానే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం కొంత ఇబ్బందికరమైన సూచన అయితే ఉన్నది. ముఖ్యంగా మూలా నక్షత్రం ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్య భంగం అట్లానే ఉంటుంది. గురుడు యొక్క మార్పు వలన వీడి యొక్క ఆరోగ్యంలో అలాంటి పెద్దగా మార్పులు అయితే కనిపించటం లేదు. కొంత ఉపశాంతి లభిస్తుంది తప్పితే బాగా పెను మార్పులు అయితే కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలో ధనుసు రాశి స్త్రీలు జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇకపోతే వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండబోతున్నది. ఎవరైతే నూతన వాహనములు కొనుగోలు చేద్దాం అనుకుంటారో వారికి మంచి కాలంగా చెప్పబడుతున్నది. అయితే వాహన ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రకంగా అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి అష్టమ స్థానంలో గురుడు యొక్క సంచారం చేతన వీళ్ళకి సువర్ణమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సువర్ణమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందడానికి మంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే ఏం చేయాలి అని అంటే కనుక ధనుస్సు రాశి వారికి స్వాభావికంగా గురుడేదే రాశి కాబట్టి, గురుడు యొక్క రాశి సువర్ణమూర్తిగా గురుడు యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది కాబట్టి సూపరా అంటే కాదు, మిగతా గ్రహముల యొక్క ప్రభావం ఖచ్చితంగా దీని మీద ఉంటూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి ఫలితాలు కొంతవరకు వచ్చి ఆగిపోతాయి. దాని కొరకు ఏమేమి చేయాలి అని అంటే కనుక వీరు ప్రతి గురువారం రోజున కూడా చక్కగా దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయాలి. దత్తాత్రేయుడు యొక్క స్తోత్రాన్ని ఆరాధన చేసుకోవాలి. లేదా శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవటం, లేదా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించటం, లేదా పసుపు రంగు వస్త్రములో శనగలను పోసి పసుపు రంగు పుష్పములతోటి అర్చించి దానిని దానం చేయటం ద్వారా ధనుసు రాశి వాళ్ళు శుభ ఫలితాలను పొందుదురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గురుడు ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు?
మకర రాశి వారికి 7వ ఇంట సంచారం లోహమూర్తిగా ఉంటుంది కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయి. గురుడు యొక్క ప్రభావం చేతన వీరికి అద్భుతాలు అయితే ఏమి జరిగిపోవు. వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి వివాహానికి అనుకూలమైన సమయమే అయినప్పటికీ కూడా అనేక రకాల అవరోధాలు ఏర్పడతాయి. విద్యార్థులకి విద్యకి సంబంధించినటువంటి అనుకూలమైన సమయమే కానీ అనేక రకాల అవరోధాలు విద్యా విషయ సంబంధాల్లో వీరు చదువుతారు కానీ చదివింది గుర్తు పెట్టుకోవడంలో విఫలం అవుతారు. పరీక్షలు రాసే సమయంలో ఐడియాస్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. పరీక్షలు రాసే సమయంలో గుర్తురాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు విద్యార్థులు. అలానే మరి ఉద్యోగార్థులకి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉన్నత అధికారుల దగ్గర నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలానే వృత్తి వ్యాపారాదులు చేసినటువంటి వాళ్ళకి అంటే చేతి వృత్తులు అటువంటి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అని అనుకున్నప్పటికీ కూడా పొందలేకపోతారు. వీరు ఎంతో శ్రమిస్తే గాని ఆ యొక్క కష్టాన్ని నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉండదు. అలానే వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి కానీ గురుడు యొక్క ప్రభావం చేతన సామాన్యమైన ఫలితాలు మాత్రం వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం మకర రాశి వారికి ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి అంటే పొట్టకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఆ విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలానే మరి మకర రాశి వారికి గురుడు యొక్క ప్రభావం చేతన సామాన్యమైన ఫలితాలే ఉంటాయి కాబట్టి వీరు ఇప్పుడు కన్నా కూడా ఇంకొంచెం తీవ్రంగా శ్రమించాలి. అయితే ఒకటే మేలు చేకూరే అంశం ఏమిటంటే కనుక సమాజంలో గుర్తింపు వీరు పొందుతారు. 10 మంది కూడా వీరిని గుర్తిస్తారు, వీరి యొక్క శ్రమని గుర్తిస్తారు. కాబట్టి అది కొంత ఉపశమనాన్ని కలగజేస్తుంది కానీ ఆర్థికంగా కొంతవరకే తోడ్పాటు అవుతుంది. అది పూర్తిగా తోడ్పాటును అందించదు. ఆర్థిక విషయాలలో వీరి యొక్క స్వశక్తిని నమ్ముకోవడం అనేటటువంటిది చాలా అవసరం, కూడా గమనించవలసినటువంటి అవసరం. వాహన ప్రయాణాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వాహన సౌఖ్యం ఉన్నది, ప్రయాణాలు చేస్తారు, ప్రయాణం వలన లాభాన్ని పొందుతారు. ఎవరైతే మీ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళలో మీరు నమ్మినటువంటి వాళ్ళ యొక్క నిజ స్వరూపాలను మీరు తెలుసుకుంటారు. తద్వారా వారు మీకు అవసరమా లేదా అనేటటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకొని ఆ విషయంగా మీరు ముందరికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గురుగ్రహ ప్రభావం చేతన ఈ యొక్క గురుగ్రహం అలానే శనైశ్వరుడి యొక్క కాంబినేషన్ లో జరిగేటటువంటి పరిణామాలు మిమ్మల్ని ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలం దోహదపడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా సమ్మిళితంగా చూసుకుంటూ గురుగ్రహం యొక్క అనుగ్రహముకై మకర రాశి వారు ప్రతి గురువారం రోజున కూడా విశేషంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడం, జటాధరం పాండురంగం అనేటటువంటి వాక్యాలతో మొదలైనటువంటి దత్తాత్రేయ స్తోత్రాన్ని మీరు చదువుకోవడం ద్వారా, పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుదురుగాక. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.